కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరువు ఓరారుపై లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరువు ఓరారుపై లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. తరలిస్తున్నారు. అక్కడ ఇటు పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం ఇవాళ అక్కడ నుంచి ఆ కార్ఖానాలోని ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. సో ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడే ఉన్నారు. సో నేతలందరూ కూడా మృతి పట్ల కొంత విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో చనిపోవడంతో ఇక్కడ నుంచి అంబులెన్స్ స్టార్ట్ అయినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఆమె యొక్క మృతదేహాన్ని ఇటు గాంధీ హాస్పిటల్కు తరలిస్తారు. గాంధీ హాస్పిటల్కి తరలించి అక్కడ నుంచి ఆ కార్ఖానాలోని నివాసానికి తీసుకెళ్తారు. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే ఇటు లాస్యా నందిత ఆ మృతదేహానికి ఇటు పోస్ట్ మార్టం సంబంధించి ఈ కార్యక్రమాలు అనేవి గాంధీ హాస్పిటల్ దగ్గర ప్రారంభం కాబోతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇక బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇక్కడ నుంచి తిరిగి గాంధీ హాస్పిటల్ కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. మొత్తం హరీష్ రావు ఇతర నేతలు ఇటు లాస్యా నందితకు సంబంధించినటువంటి అంటే బీఆర్ఎస్ అభిమానులు అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఒక్కసారిగా లాస్యా నందిత మృతితో ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలమే ఇటు తండ్రి సాయన్న చనిపోవడం జరిగింది. ఆయన తర్వాత ఆమె ఎమ్మెల్యేగా కంటోన్మెంట్లో భారీ విజయంతో ఒక్కసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో ఎంతో భవిష్యత్తున్నటువంటి రాజకీయ నేతగా ఆమె తన యొక్క భవిష్యత్తును నిర్మించుకోవాల్సినటువంటి సందర్భంలోనే ఒకసారిగా ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవటం విషాదాన్ని నింపింది. మొత్తం ఇవాళ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలోనే ఆమె వెహికల్ను డ్రైవ్ చేస్తున్నట్లు కూడా పోలీసులు తెలియజేశారు. మొత్తానికి అనేక ఇన్సిడెంట్ల తర్వాత ఒకవైపున మొదట్లో లిఫ్ట్ ప్రమాదము, ఆ తర్వాత ఇటు నల్గొండ భారీ బహిరంగ సభలో సభకు సంబంధించి అక్కడ సభ నుంచి తిరిగి వస్తున్నటువంటి సమయంలోనే అక్కడ రోడ్డు ప్రమాదంలో కొంత తీవ్ర గాయాలతో స్వల్ప గాయాలతో బయటపడటం, ఈ యొక్క ఘటనలు జరిగి 10 రోజులు పూర్తి కాకముందే ఇప్పుడు ఒక్కసారిగా పటాన్ చెరువు ఓఆర్ఆర్ పైన ప్రమాదానికి గురయ్యి ఒక్కసారిగా మృతి చెందడం అనేది ఇటు బీఆర్ఎస్ నేతల్లో కొంత ఇటు ఆవేదనను నింపింది. సో మరికొద్దిసేపట్లోనే ఇటు గాంధీ హాస్పిటల్లో లాస్యా నందితకు సంబంధించి ఇటు పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నటువంటి తెలుస్తుంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్పై లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.